మీకందరికీ ఆ రోజు ఆరోగ్యశ్రీ ఎవరికి ఆరోగ్యం బాగాలేకపోయినా పెద్ద పెద్ద ఆపరేషన్లు చేయించినారు ఆ రోజు సార్ రాజశేఖర రెడ్డి గారు. ఉన్న వాళ్ళు లేని వాళ్ళు ఒకే చోట వైద్యం అందుకోవడం జరిగింది. ఆ రోజు గుండె ఆపరేషన్లు, కిడ్నీ ఆపరేషన్లు, తలకాయకి సంబంధించిన ఆపరేషన్లు ఇవన్నీ కూడా చేయించడం జరిగింది ఆ రోజు. మరి ఆ రోజు 108 ఎవరికి బాగాలేకపోయినా ఫోన్ చేస్తే కుయ్ 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 అని 10 నిమిషాల్లో వచ్చేది కదా. మరి ఈ రోజు మీ పిల్లలు చదువుకోవడానికి ఆ రోజు ఆయన ఒక్కొక్కరు డాక్టర్లు, ఇంజనీర్లు కావాలని, కలెక్టర్లు కావాలని ఆ రోజు అందరికి చదువుకోవడానికి ఫీజులు కట్టడం జరిగింది ప్రభుత్వం. మరి ఈ ప్రభుత్వం ఏది కూడా చేయని పరిస్థితి ఉంది ప్రభుత్వంలో. వ్యవసాయానికి 7 గంటలు కరెంట్ ఇవ్వడం జరిగింది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు. ఈ రోజు 7 గంటలు కాదు కదా, 2 గంటలు కూడా కరెంట్ ఉండని పరిస్థితి ఉంటా ఉంది. ఇవాళ విత్తనాలు దొరకడం లేదు వేసుకున్నామంటే, ఈ రోజు ఎరువులు దొరకడం లేదు. ఈ రోజు గిట్టుబాటు ధరలు లేవు, పండించిన పంటకు గిట్టుబాటు ధరలు లేవు. పంట ఎండిపోతే నష్టపరిహారం ఇచ్చే దిక్కు కూడా లేదు. ఇవాళ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వరదలు వచ్చి ఏదన్నా పోతే వెంటనే నష్టపరిహారం ఇచ్చేవాళ్ళు. ముందు పంట వేసుకోవడానికి లోన్స్ ఇచ్చేవాళ్ళు, అప్పులు ఇచ్చేవాళ్ళు. మళ్ళీ వడ్డీ లేని రుణాలు, మిత్తి లేకుండా, అంటే అప్పుడు పాల మిత్తి ఇచ్చినారు అప్పుడు. ఇప్పుడేమో ముఖ్యమంత్రి గారేమో మరి మిత్తి లేకుండానే ఇస్తానని చెప్తా ఉన్నారు. ఏమి ఇవ్వడంలే, రుణము లేదు, మిత్తి లేదు. ఈ రోజు డాక్రా సంఘాలకు మీకందరికీ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు బాగా ఇవ్వడం జరిగింది. ఇప్పుడేమో వడ్డీ లేకుండా, మిత్తి లేకుండా ఇస్తానంట అన్నట్టు అది ఇస్తానట్టు లేదు. ఈ రోజు ఆరోగ్యశ్రీ సరిగా అందడంలే, పెన్షన్ అందడంలే. ఈ రోజు కొత్త కార్డు ఇచ్చే పరిస్థితి లేదు. ఈ రోజు కొత్త ఇల్లు ఇచ్చే పరిస్థితి లేదు ఈ ప్రభుత్వంలో. మరి పిల్లలు చదువుకోవడానికి చదువులకు ఫీజులు కట్టడం ఇవ్వడం లేదు. ఇవాళ స్కాలర్షిప్లు రావడంలే, ఏమి రావడంలే ఈ ప్రభుత్వంలో. కానీ ముఖ్యమంత్రి మాత్రం బాగా చెప్తా ఉన్నాడు, యువ కిరణాలని చెప్పి పనులు కల్పిస్తానని చెప్తా ఉన్నాడు. అది కూడా పనులు ఎక్కడా కనిపించడం లేదు. ఈ రోజు కరెంటు పోయి పరిశ్రమలన్నీ, అదేమా కరెంటు పోయి పరిశ్రమలు, చిన్న పరిశ్రమలన్నీ మూతపడినాయి. ఈ రోజు లక్షల మంది కార్మికులు ఈ రోజు రోడ్డును పడి ఉండరు. ఇప్పుడు వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఇవాళ ఏది చూసినా కూడా మరి అన్ని రేట్లు పెరుగున్నాయి. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడైతే ఒక్క పైసా ఏది కూడా పెరగలే. ఆ రోజు ఆర్టీసీ బస్సుల్లో రేట్లు పెరగలే, ఆ రోజు ఎరువుల రేట్లు పెరగలే, ఆ రోజు విత్తనాల రేట్లు పెరగలే, ఆ రోజు గ్యాస్ రేట్లు పెరగలే. 50 రూపాయలు కేంద్ర ప్రభుత్వం పెంచితే నా అక్క చెల్లెళ్ళు భారం పడుతుందని చెప్పి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం భరించింది. ఈ రోజు మళ్ళీ గ్యాస్ చూస్తే గ్యాస్ ఎంత రేటు, 1000 రూపాయలు పెట్టి కొనాల్సిన రేటు దొరుకుతాంది ఇవాళ. మరి ఈ రోజు ఏ పరిస్థితి కూడా కరెంటు బిల్లులు ఆ రోజు పెరగలే, పెరగలేదు ఆ రోజు. ఈ రోజు చూస్తే అన్ని పెరుగుతాయి. మరి ఈ రోజు కూరగాయల రేట్లు గానీ, ఈ రోజు బియ్యం గానీ, నూనె గానీ, ఈ రోజు అన్ని కూడా రాజశేఖర రెడ్డి గారు పోయిన తర్వాత అన్ని పెరిగినాయి. ఒకటైతే చెప్పగలుగుతానమ్మా, నేను జగన్ బాబు అధికారంలోకి వచ్చిన తర్వాత మీకందరికీ రాజశేఖర రెడ్డి గారు ఏం చేసినారో అన్ని ఆయన చేస్తాడు, అది మాత్రం చెప్పగలనమ్మా నేను ధైర్యంగా. జగన్ బాబు అధికారంలోకి వస్తే రేషన్ కార్డుకు 30 కిలోలు బియ్యం ఇస్తారు, మళ్ళీ బయట కొనుక్కోకుండా. మళ్ళీ 7 గంటల నుంచి 9 గంటలు కరెంట్ ఇస్తారు. మరి పెన్షన్, మరి ఇప్పుడు ఉండేది సారు అప్పుడు 75 రూపాయలు ఉండేది 200 చేసినారు. ఇప్పుడు జగన్ బాబు అధికారంలోకి వస్తే 700 రూపాయలు పెన్షన్ వస్తుంది ప్రతి అవ్వకు, ప్రతి వితంతువుకు. వికలాంగులకు 1000 రూపాయలు పెన్షన్ వస్తుంది జగన్ బాబు అధికారంలోకి వస్తే. మరి రైతులకు గిట్టుబాటు రావడానికి అని చెప్పి ప్రత్యేక నిధులు పెడతానని చెప్పడం జరిగింది. మరి ఈ రోజు చూస్తే మద్యం ఊర్లలో, గ్రామాల్లో ఎక్కడ మద్యం అమ్మేదానికి బెల్ట్ షాపులు తీసేస్తానని చెప్పారు జగన్ బాబు. మళ్ళీ ఇల్లు లేని వారందరికీ మళ్ళా ఇల్లు కట్టడం జరుగుతుంది. పెన్షన్ లేని వారందరికీ పెన్షన్ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. మరి కార్డు కూడా అందరికీ ఇవ్వడం జరుగుతుంది ఆయన ప్రభుత్వం వస్తే. మరి అంతేకాకుండా ఈ రోజు చూస్తే మనకి ఆడవాళ్ళకి భద్రత అనేది లేకుండా పోయింది. మా 5 ఏళ్ల పిల్లలను కూడా ఈ రోజు అత్యాచారాలు చేస్తా ఉన్నారు, ముసలోళ్ల మీద అత్యాచారాలు చేస్తా ఉన్నారు ఇవాళ. ఇటువంటిది మరి జగన్ బాబు అధికారంలోకి వస్తే మరి మనకు భద్రత బాగా ఉంటుందని ఆయన చెప్పడం జరిగింది. ప్రతి 1000 మంది ఉండే గ్రామంలో కూడా 10 మంది కానిస్టేబుల్స్ ను పెట్టి మనకు భద్రత కల్పిస్తానని చెప్పడం జరిగింది. ఆడ పోలీసులను పెట్టి ఆడవాళ్ళకి భద్రత కల్పిస్తానని చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా జగన్ బాబు అధికారంలోకి వస్తే తప్పకుండా ఎన్ని నెరవేరుతాయమ్మా, నేను అది మాత్రం ధైర్యంగా చెప్పగలను. ఈ రోజు మీరు రచ్చబండలు మీరు చెప్పినవన్నీ కూడా నేను మనసులో పెట్టుకుని ఇవన్నీ కూడా మళ్ళా నేను జగన్ బాబుకు చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ మీరు ఏ బాధలు మీరు లేకుండా ఇవన్నీ అడుగుతున్నాడని చెప్పి
జగన్ బాబుని అన్యాయంగా జైల్లో పెట్టడం జరిగింది. ఇవాళ 11 నెలలు అయిపోయింది. ఇవాళ జైల్లో పెట్టి ఆయనకు బెయిల్ ఇవ్వకుండా సతాయిస్తా ఉన్నారు. ఇవాళ 90 రోజులకు బెయిల్ రావాలి ఎవరికైనా కూడా. అట్లాంటిది ఈ రోజు బెయిల్ రాకుండా జగన్ బాబుని ఇచ్చేస్తా ఉన్నారు. దేవుడున్నాడు, మీరందరూ ఉన్నారు, జగన్ బాబు బయటకు వస్తాడు. ఆయన అధికారంలోకి వస్తే ఎన్ని జరుగుతాయి. వైఎస్ఆర్ జోహార్ జోహార్, జై జగన్.